సీయూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే 10+2 కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాద్దాం అనుకున్న స్టూడెంట్స్ సో, ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి డొమైన్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఈ డొమైన్ సెలక్షన్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ కంటే ముందు ఈ వీడియో చూస్తే మీకు హెల్ప్ అయితది. సో, మీరు ఈ డొమైన్ సెలక్షన్ అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ కంటే ముందు చేసుకుంటే చాలా బెస్ట్ ఉంటది. కాబట్టి ఈ వీడియోని ఆన్‌లైన్ అప్లికేషన్ కంటే ముందే చూస్తే బెస్ట్. సో, ఒకవేళ మనకి ఎడిట్ ఆప్షన్ లోపల సో, మనం ఈ డొమైన్‌ని ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉంటే ఐ విల్ టెల్ యూ. సో, మనకి ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు డొమైన్ పేపర్స్‌ని ఎడిట్ చేసుకోవడానికి. సో, ఫర్దర్ కూడా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం ఈ వీడియోని చూసిన తర్వాతనే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోండి. సో, ఈ వీడియో మెయిన్‌గా 10+2 కంప్లీట్ అయిన వాళ్ళ కోసం. సో, ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎన్‌టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తది. అండ్ ఎవరైతే బీఏ, బీకామ్, బీఎస్సీ అండ్ బీటెక్ లాంటి యూజీ కోర్సులు సెంట్రల్ యూనివర్సిటీస్ లోపల, స్టేట్ యూనివర్సిటీస్ లోపల, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ లోపల అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లోపల చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళకి ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ త్రూ ఈజీగా ఆ యూనివర్సిటీస్ లోపలికి ఎంట్రన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఈ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ గురించి కొంచెం లైక్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అండ్ దాని తర్వాత కొంచెం ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకొని, దెన్ దాని తర్వాత మనం ఈ ఏదైతే డొమైన్ సెలక్షన్ ఎట్లా ఉంటది? అసలు ఈ డొమైన్ అంటే ఏంది? ఓకేనా? సో, ఎన్ని పేపర్‌లుంటాయి? సో, ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి ప్రతీదీ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఫస్ట్‌లీ వెన్ ఇట్ కమ్స్ టు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఇంపార్టెంట్ డేట్స్. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి సో, మనకు డేట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి 31 జనవరి 2026 11:50 పీఎం దాకా టైం అయితే ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవడానికి. సో, ఆఫ్టర్ దట్ కరెక్షన్ విండో అనేది 2 నుండి 4 ఫిబ్రవరి దాకా ఉంటదన్నట్టు. 2 ఫిబ్రవరి రోజు స్టార్ట్ అయితది కరెక్షన్ విండో అనేది. అండ్ మనకి 4 ఫిబ్రవరి 2026 11:50 పీఎం దాకా మనకి కరెక్షన్ విండో అనేది ఓపెన్ ఉంటది. అండ్ దెన్ మనకి ఎక్కడ ఎగ్జామ్ ఉంటది? హాల్ టికెట్ ఎప్పుడు డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఐ మీన్ అడ్మిట్ కార్డ్. దాని తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటది అని చెప్పి ప్రతీదీ ఫర్దర్‌గా మనకు హాల్ టికెట్ లోపల, అడ్మిట్ కార్డ్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. సో, మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది ఫ్రమ్ 11థ్ మే టు 31st మే దాకా మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఉన్నాయి. సో, మీరు సెలెక్ట్ చేసుకున్న డొమైన్ పేపర్స్‌ని బట్టి సో, మనకు ఈ టెస్ట్ అనేది ఉంటదన్నట్టు. అండ్ మనకి అప్ టు మనం ఒక 5 సబ్జెక్ట్స్ దాకా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మనం ఒక 5 సబ్జెక్ట్స్ దాకా ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్, జనరల్ యాప్టిట్యూడ్‌ని తో పాటు ఓకేనా? సో, 5 సబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్. సో, మీరు ఈ 5 సబ్జెక్ట్స్‌ని ఎట్లా సెలెక్ట్ జేసుకోవాలి? మరి డొమైన్స్‌ని మనం ఎట్లా సెలెక్ట్ జేసుకోవాలి అంటే, బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ యూ స్టడీ. బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ యూ చూస్. మీరు ఏ యూనివర్సిటీని చూజ్ చేసుకుందాం అనుకుంటారో, మీరు ఏ యూనివర్సిటీలో చదువుదాం అనుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మనం ఏవైతే లాంగ్వేజెస్ కానీ, జనరల్ యాప్టిట్యూడ్ గానీ, ఈ డొమైన్ పేపర్స్‌ని గానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఎట్లా సెలెక్ట్ జేసుకోవాలి మరే? అనేది నేను ఫర్దర్‌గా చెప్తా. దానికంటే ముందు సో, మీరు 3 సబ్జెక్ట్‌ల వరకి సో, ఎట్లాంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదన్నట్టు. అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకి మనకు నార్మల్‌గా మనం ఏదైతే ఫీ పే చేస్తామో ఆ ఫీలోనే సెట్ జేస్తారు. సో, అడిషనల్‌గా ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలంటే మనం అడిషనల్‌గా కేటగిరీని బట్టి డిఫరెంట్ అమౌంట్ అనేది పే చేయాల్సుంటది. సో, మీరు ఒకవేళ జనరల్ వాళ్ళయ్యారనుకో మీరు 3 సబ్జెక్ట్స్‌కి రూ. 1000 పే చేయాలి. ఓకేనా? అడిషనల్‌గా ఒక సబ్జెక్ట్ కావాలంటే అడిషనల్‌గా ఒక 400 అనేది మనం పే చేయాల్సుంటదన్నట్టు. అంటే జనరలోళ్ళకి 5 సబ్జెక్ట్స్ కావాలంటే మనం ఎంత పే చేయాలి అంటే 1800 పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, ఓబీసీ ఎవరైతే బీసీ వాళ్ళుంటారో ఓకేనా? సో, బీసీ లోపల నార్మల్ 3 సబ్జెక్ట్స్‌కి రూ. 900 అండ్ అడిషనల్‌గా ఇంకో సబ్జెక్ట్ కావాలంటే రూ. 375 ఫర్దర్‌గా ఇంకో సబ్జెక్ట్ కావాలంటే రూ. 375 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఓకేనా? పీడబ్ల్యూబీడీ దాని తర్వాత థర్డ్ జెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 800 ఫర్ 3 సబ్జెక్ట్స్. అండ్ దెన్ రూ. 350 ఫర్ అడిషనల్ సబ్జెక్ట్. అడిషనల్‌గా మనం ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేసుకుంటే మనకు రూ. 350 అడిషనల్ ఉంటదన్నట్టు. అండ్ దెన్ ఇంకొక సబ్జెక్ట్ కావాలంటే మళ్ళీ ఇంకో 350. సో, అట్లా మనం ఒక 5 సబ్జెక్ట్స్ వరకు యాడ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు విత్ అడిషనల్ ఫీ. సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు జస్ట్ 3 సబ్జెక్ట్స్ వస్తాయి మనకి. ఇంకా మనం అడిషనల్‌గా ఏమైనా సబ్జెక్ట్‌లు యాడ్ చేసుకుందాం అనుకుంటే అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీరు ఔట్‌సైడ్ ద ఇండియా సెంటర్‌ని పెట్టుకుందాం అనుకుంటే 4500
తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్‌కి రూ. 1800 అయితే పే చేయాల్సుంటదన్నట్టు. సో, ఇది. అండ్ మనకి ఈ ఎగ్జామ్ విషయానికొస్తే మనకు అరౌండ్ యాస్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ మనకి 37 డొమైన్స్ ఉంటాయన్నట్టు. 37 పేపర్స్ ఉంటాయి. ఓకేనా? 37 పేపర్లు. ఈ 37 పేపర్‌లల్ల మనకు 13 లాంగ్వేజ్‌లుంటాయి. 13 లాంగ్వేజెస్, 23 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అన్నట్టు. ఓకేనా? సో, మీరు ఏదైతే లైక్ చదువుతారో దానికి స్పెసిఫిక్‌గా. ఓకేనా? సో, కెమిస్ట్రీ గాని, ఫిజిక్స్ గాని, ఓకేనా? లేకపోతే జియాలజీ గాని, సో, అట్లాంటియయితే ఉంటాయన్నట్టు. సైకాలజీ గాని. సో, ఇవుంటాయి. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ 13 లాంగ్వేజెస్ ఉంటాయి. తర్వాత ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ 37 పేపర్స్ లోపల మనం ఏ పేపర్‌ని సెలెక్ట్ జేసుకోవాలే అనేది నేను జెప్తా. ఓకేనా? అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఒక 13 లాంగ్వేజెస్‌లో ఉంటది. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ కావాలని చెప్పి చూజ్ చేసుకుంటే సో, బెస్ట్. ఓకేనా? అండ్ దాని తర్వాత మనకి ఒక్కొక్క లైక్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 60 మినిట్స్ ఆఫ్ టైమ్. 1 అవర్ ఆఫ్ టైమ్ ఇస్తారు బ్రో. ఓకేనా? 1 అవర్ టైమ్ లోపల మనకి ఏదైతే ఎగ్జామ్ ఉంటదో ఆ ఎగ్జామ్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మనకి అరౌండ్ 37 పేపర్స్ ఉంటాయి. ఈ 37 పేపర్స్‌కి సంబంధించి మీరు 5 పేపర్స్‌కి మాత్రమే ఫీ పే చేయగలుగుతారు. ఓకేనా? అంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది ఒకటే రోజు ఉండొచ్చు. 2 రోజుల 2 రోజులలో ఉండొచ్చు. లేకపోతే 3 రోజులలో ఉండొచ్చు. 4 రోజులలో ఉండొచ్చు. ఓకేనా? సో, మనకొక టైమ్ పీరియడ్ అనేది వీళ్ళు చెప్పిర్రు కదా! సో, ఎప్పటికెళ్ళి ఎప్పటిదాకా టైం ఉంది మనకి ఎగ్జామ్ పెట్టే టైం అనంటే, సో, మనకి 11థ్ నుండి 31 మే మధ్యలో ఎప్పుడైనా ఉండొచ్చు. ఓకేనా? 11థ్-31 మే మధ్యల మనకు ఎప్పుడైనా ఈ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. డిపెండింగ్ అపాన్ ద పేపర్స్ యూ రైట్. సో, మీరు ఏ పేపర్‌ని చూజ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి సో, మనకు ఇదైతే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. అండ్ యాస్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటది. మనకి 60 మినిట్స్ ఆఫ్ టైమ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 1 అవర్ ఆఫ్ టైమ్ అయితే ఉంటది. ఫర్ ఈచ్ పేపర్. ఒక పేపర్‌కి 1 అవర్ ఆఫ్ టైమ్ ఉంటది. అండ్ దాంతో పాటుగా మనకి 50 క్వెషన్స్ ఉంటాయి ఒక పేపర్ లోపల. సో, అన్నీ కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ మనకి అరౌండ్ ఒక కరెక్ట్ ఆన్సర్ అయితే 5 మార్క్స్. ఒకవేళ మనకి రాంగ్ ఆన్సర్ అయితే -1 నెగెటివ్ మార్క్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కరెక్ట్ అయితే 5 మార్క్స్ ఇస్తారు. లేదు రాంగ్ ఉంటే మనకు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటది. అండ్ ఇట్ ఈస్ డన్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? అండ్ డిఫరెంట్ షిఫ్ట్స్ లోపల మనకి ఎగ్జామ్స్ అనేవి ఉంటది. మల్టిపుల్ షిఫ్ట్స్ లోపల, మల్టిపుల్ డేస్ లోపల ఉంటది. డిపెండింగ్ అపాన్ ద డొమైన్ యూ చూస్, డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ యూ చూస్. ఓకేనా? అండ్ వెన్ ఇట్ కమ్స్ టు హౌ టు చూజ్ ఎ డొమైన్. మనం ఈ డొమైన్‌ని ఎట్లా చూజ్ చేసుకోవాలి మరే అనే విషయానికొస్తే డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ యూ జాయిన్. ఓకేనా? సో, మీరేదైతే యూనివర్సిటీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో, బేస్డ్ ఆన్ దట్ మీరైతే మీ డొమైన్‌ని చూజ్ జేసుకోవాలి. మీ సబ్జెక్ట్‌ని మీరు చూజ్ జేసుకోవాల్సుంటది. ఓకేనా? సో, మాకెట్లా తెలుస్తది అనంటే, సో, వి హావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. మనకి చాలా యూనివర్సిటీస్ అయితే ఉన్నాయన్నట్టు. సో, ఈ యూనివర్సిటీస్ అన్నిటికి గూడా కామన్‌గా సీయూఈటీ తోటి ఈ సీయూఈటీ అనేది కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఈ సీయూఈటీ రాసినాము అంటే, మనం ఆ యూనివర్సిటీస్ లోపల జాయిన్ అవ్వచ్చు. ఆ యూనివర్సిటీకి సంబంధించి సెపరేట్ నోటిఫికేషన్ ఒస్తది. ఓకేనా? సో, ఇప్పుడు మన హైదరాబాద్ లోపల ఏమున్నది? యూనివర్సిటీ ఆఫ్ హై లైక్ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని జెప్పి మనకో యూనివర్సిటీ ఉంది. ఓకేనా? సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అని జెప్పి మనకు ఓ యూనివర్సిటీ ఉందన్నట్టు. సో, ఈ యూనివర్సిటీ హైదరాబాద్ లోపల ఉంది. దీనికి సంబంధించి మనం సీయూఈటీ రాస్తాం గదా! దీన్ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ చేస్తారు. కానీ యూనివర్సిటీకి సంబంధించి సెపరేట్‌గా నోటిఫికేషన్ ఒస్తదన్నట్టు. ఓకేనా? సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి మనకు సెపరేట్ నోటిఫికేషన్ అయితే వస్తది. ఫర్ జాయినింగ్ ఇంటూ యూజీ కోర్సెస్. ఓకేనా? సో, మీరేం జేయాల్సుంటది అనంటే, మీరు ఏ యూనివర్సిటీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని, ఆ యూనివర్సిటీ లోపల మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని, మీరు మీ సబ్జెక్ట్‌ని, డొమైన్‌ని చూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎట్లా చూజ్ చేసుకోవాలి బ్రో అనంటే, ఇప్పుడు మనకి వి హావ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ బ్రో. ఓకేనా? సో, లిస్ట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని అని చెప్పి మనకొక లిస్ట్ ప్రొవైడ్ చేసిరన్నట్టు. సో, ఇందులోపల మనం జాయిన్ అయిదాం అనుకున్న యూనివర్సిటీ ఏందని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? సో, లేదు స్టేట్ యూనివర్సిటీస్ చూసుకుంటారా? స్టేట్ యూనివర్సిటీస్ కూడా చూసుకోవచ్చు మనకు. ఓకేనా? సో, ఏవేవి అసలు యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాయి, అలైడ్ అయి ఉన్నాయి అని చెప్పి చూసుకోవాలి. ఇక్కడ మీరు సింపుల్లీ మనకు అన్ని యూనివర్సిటీస్ ఈ సీయూఈటీ తోనే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సింపుల్ ఇది అఫీషియల్ పోర్టల్ గదా!
సో, ఇక్కడ మీరేంది యూనివర్సిటీస్ అని చెప్పి ఉంటది. ఈ యూనివర్సిటీస్ మీద మీరు ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? సెంట్రల్ యూనివర్సిటీస్ కావాలా మీకు? లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్ కావాలా మీకు? లేకపోతే డీమ్డ్ యూనివర్సిటీస్ కావాలా? లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కావాలా? లేకపోతే అదర్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కావాలా అని చెప్పి చూసుకోవాలి. చూసుకొని సో, మీరు ఎందు లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారు? స్టేట్ యూనివర్సిటీనా? సెంట్రల్ యూనివర్సిటీనా? డీమ్డ్ యూనివర్సిటీనా? ప్రైవేట్ యూనివర్సిటీనా? అని చెప్పి చూసుకొని మీరేం చేయాలి కదా! అంటే దాని మీద మీరు లైక్ ఆ యూనివర్సిటీ లోపల ఏమేం కాలేజెస్ ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ కింద ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది మీరు చూడాలి ఇట్లా. ఓకేనా? ఇక్కడ మనం ప్రెస్ చేస్తే మనకు ఇట్లా పోర్టల్ ఓపెన్ అయితదన్నట్టు. ఇందులో లోపల మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి? ఏ యూనివర్సిటీ ఎక్కడ ఉంది అని చెప్పి మనం డీటెయిల్‌గా చూసుకోవచ్చన్నట్టు. సో, నేనేం చేస్తా ఇక్కడ హైదరాబాద్ యూనివర్సిటీ గురించి చూస్తా. ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కావాలి. ఎందుకంటే మన తెలంగాణ కాబట్టి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూస్తా. లేదు మీ ఏపీ అయిందనుకో, సో, ఏపీలో ఏ యూనివర్సిటీ ఉంది అని చెప్పి చూడండి. ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓపెన్ చేస్తా నేను. నాకేంది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, లేదు మీకు ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీని మీరు చూజ్ చేసుకోరి. ఓకేనా? చూజ్ చేస్తే ఏమైతది కదా! అంటే మనకు ఆ యూనివర్సిటీకి సంబంధించి ఒక లిస్ట్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. సో, టైప్ ఆఫ్ యూనివర్సిటీ ఏంది? ఓకేనా? సో, దాని తర్వాత సో, మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే చూపెడతాదన్నట్టు. సీరియల్ నంబరు, డిగ్రీ, ప్రోగ్రామ్ ఆర్ కోర్స్ ఆఫర్డ్. ఓకేనా? డొమైన్, జనరల్ లైక్ లాంగ్వేజెస్. ఓకేనా? దాని తర్వాత ఎలిజిబిలిటీ ఏంటిదని చెప్పి చూపెడతాదన్నట్టు. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి కదా! అంటే ఇందు లోపలికొచ్చిన తర్వాత ఫస్ట్ నువ్వే కోర్స్ చేద్దాం అనుకుంటున్నావు? ఏ డిగ్రీని చూజ్ చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి చూసుకోవాలి. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే సో, ఇక్కడ మీరు ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్సెస్ చూజ్ చేసుకుంటారా? ఓకేనా? ఎంఎస్‌సి మ్యాథమెటికల్ సైన్స్ చూజ్ చేసుకుంటారా? లేకపోతే మా ఎంఎస్‌సి ఫిజిక్స్ చూజ్ చేసుకుంటారా? లేకపోతే ఇంటిగ్రేటెడ్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్‌సి కెమిస్ట్రీనా? లేకపోతే 4 ఇయర్స్ కెమిస్ట్రీనా? లేకపోతే బయాలజీనా? అని చెప్పి మీకు ఏ కోర్స్ కావాలి? ఏ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు మీరు అని చెప్పి చెక్ చేయాలి. ఓకేనా? సో, మీరు ఏ డిగ్రీ కావాలనుకుంటున్నారు అని చెప్పి చూసిన తర్వాత నెక్స్ట్ ఆ డిగ్రీకి కావాల్సిన కోర్ పేపర్స్ ఏంది అని చెప్పి చూడాలి. ఓకేనా? సో, కోర్ పేపర్ ఏంటిది అనేది మనం ఇక్కడ చూడాలి. కోర్ పేపర్‌లో లోపల మనకేముంది? ఎంఏ తెలుగు చేయాలంటే నీకు కోర్ పేపర్ లోపల తెలుగు అనేది ఉండాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్. తెలుగుకి సంబంధించిన పేపర్ కోడ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. సో, మనకి ఏందంటే పేపర్ కోడ్ 10 మనకి ఇక్కడ ఏందంటే తెలుగు 112 అని ఉంది కదా! సో, 112. సో, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ ఎంఏ తెలుగు, ఎంఏ తెలుగును నువ్వు చదువుదాం అనుకుంటున్నావు. ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోపల. సో, నువ్వేం చేయాలప్పుడు నీ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల నువ్వు చూజ్ చేసుకునేటప్పుడు ఎంఏ తెలుగు పేపర్‌ని చూజ్ చేసుకోవాలి 112. ఓకేనా? 112ని నువ్వు చూజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత దానికి క్వాలిఫైయింగ్ పేపర్ లాగా ఇంగ్లీష్ అనేది ఉండాల్సుంటది. ఓకేనా? సో, నువ్వు ఒకవేళ ఎంఏ తెలుగు చదువుదాం అనుకుంటే నీకు నువ్వు ఎంఏ లైక్ తెలుగు సబ్జెక్ట్ అనేది రాసి ఉండాల్సుంటది టెస్ట్ పేపరు. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ టెస్ట్ పేపర్ కూడా రాసి ఉండాల్సుంటది. ఓకేనా? సో, మనం ఇట్లా చూజ్ చేసుకోవాల్సుంటది. అండ్ ఇంకొకటి నువ్వు ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటే నీ క్వాలిఫికేషన్ మరి ఇంటర్మీడియేట్ సరిపోతదా? ఇంకా ఏమన్నా అడిషనల్ క్వాలిఫికేషన్ కావాలా? అనేది చూసుకోవాలి. ఏమున్నది ఇక్కడ ఎంఏ తెలుగు చేయాలంటే విత్ మినిమమ్ 60% ఆఫ్ మార్క్స్. ఓకేనా? ఎక్కడ 60% ఆఫ్ మార్క్స్ ఎక్కడ రావాలి? 10+2 లోపల. అంటే ఇంటర్మీడియేట్ లోపల. ఓకేనా? సో, తెలుగు అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ లాగా ఉండాలి. నాది సాంస్క్రిట్ ఉన్నది బ్రో. నేను ఎంఏ తెలుగు చేద్దాం అనుకుంటున్నా అంటే నువ్వు ఎలిజిబుల్ కావు. ఓకేనా? సో, విత్ మినిమమ్ 60% ఆఫ్ ద మార్క్స్ నీ కాడ ఉండాలే. ప్లస్ ఇంటర్మీడియేట్ లోపల. ఓకేనా? ఇంటర్మీడియేట్ లోపల 60% ఆఫ్ ద మార్క్స్ ఉండాలే. ప్లస్ తెలుగు అనేది ఒక సబ్జెక్ట్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, క్యాండిడేట్స్ హూ హావ్ స్టడీడ్ తెలుగు అప్ టు 10థ్ క్లాస్. ఓకేనా? మనకిక్కడ నోట్ లోపల ఏమిచ్చిదంటే సో, బట్ కుడ్ నాట్ స్టడీ తెలుగు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యాస్ ఇంటర్ లోపల. సో, ఇక్కడేందంటే మనకు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏమిచ్చిర్రు కదా! అంటే సో, ఒకవేళ నువ్వు 10థ్ క్లాస్ వరకి ఓకేనా? సో, ఫస్ట్ టు 10థ్ వరకి తెలుగు అనేది చదివి ఓకేనా? ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో, ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ లోపల తెలుగు అనేది లేకపోయినా గూడా నువ్వు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఒక పాయింట్ లోపల ఏమిచ్చిర్రు కదా! అంటే తెలుగు అనేది ఇంటర్మీడియేట్ లోపల గూడా ఉండాలి అని చెప్పి ఇచ్చిర్రు. ఒకవేళ లేకపోయినా గూడా 10థ్ వరకి తెలుగు అనేది సబ్జెక్ట్ లాగా ఉంటే సో, యూ కెన్ ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. సో, మీరేం జేయాలి గదా! అంటే బిఫోర్ అప్లయింగ్ మీరు అప్లై చేసుకునే ముందే యూ హావ్ టు చెక్. ఓకేనా? సో, మీరు ఎంఎస్‌సి బయాలజీ చేద్దాం అనుకున్నారనుకో. ఎంఎస్‌సి బయాలజీ చేయాలంటే నీ దగ్గర క్వాలిఫికేషన్ ఏముండాలే? ఓకేనా? సో, ఎంఎస్‌సి బయాలజీ చేయాలంటే ఏముండాలి గదా! అంటే
సో, ఈ ఎంఎస్‌సి బయాలజీ అనేది 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫస్ట్ థింగ్. ఓకేనా. సో, కోర్ పేపర్స్ లోపల బయాలజీ అనేది ఉండాల్సుంటది. ఓకేనా. ఆర్ మ్యాథమెటిక్స్ అనేది ఉండాల్సుంటదన్నట్టు కోర్ పేపర్ లోపల. కెమిస్ట్రీ అనేది ఉండాలె. ఫిజిక్స్ అనేది ఉండాలె. ఓకేనా. కోర్ పేపర్ లోపల బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉండాలె. అండ్ దాంతో పాటుగా క్వాలిఫైయింగ్ పేపర్ అనేది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ కూడా క్వాలిఫైయింగ్ పేపర్ లాగా ఉండాలె. ఓకేనా. సో, కోర్ పేపర్ లోపల బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలె. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ అనేది ఉండాల్సుంటదన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ మనం చూసుకుంటే సో, ఇంటర్మీడియేట్ లోపల 60% ఆఫ్ ద మార్క్స్ అనేది వచ్చుండాలి. అండ్ ఇక్కడ కొన్ని లైక్ ఇంపార్టెంట్ నోట్ లోపల కొన్ని థింగ్స్ కూడా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, ఇన్ ద కోర్ పేపర్ క్యాండిడేట్స్ కెన్ చూజ్ ఐదర్ బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్. సో, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ ఏదున్నా కూడా సో, యూ కెన్ అప్లై అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. సో, ఓకేనా. సో, మీరు బయాలజీ రాసినా, లేకపోతే మ్యాథమెటిక్స్ రాసినా, ఒకవేళ 2 రాసినా కూడా మీ కోర్ పేపర్ లోపల 2 రాసిర్రనుకో మీరు, సో, ఇందులోపల హైయెస్ట్ మార్క్స్ ఉంటే వాటిని కన్సిడరేషన్ తీసుకుంటామని చెప్పి అండ్ దాని తర్వాత మనకిక్కడ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని మీరు అనుకున్న యూనివర్సిటీలో మీరనుకున్న కోర్స్ చేద్దామనుకుంటే మాత్రం సో, వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్‌ని ఫాలో కావాలి. ఓకేనా. సో, సీయూఈటీ ఈస్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా. మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయిదామనుకున్నా ఈ సీయూఈటీ రాయాలి. ఓకేనా. సీయూఈటీ లోపల క్వాలిఫై కావాలి. కానీ ఇక్కడ యూనివర్సిటీ విషయానికొస్తే, యూనివర్సిటీ ఏదైతే ఎలిజిబిలిటీ ఇచ్చిందో, ఈ ఎలిజిబిలిటీని నువ్వు సాటిస్ఫై చేయాలి. అండ్ దాంతో పాటుగా వాళ్ళు చెప్పిన కోర్ పేపర్ ఏదైతే ఉందో, అది నువ్వు రాసి ఉండాలి. అందులోపల క్వాలిఫై కావాలి. ఓకేనా. సో, దీన్ని మీరు గుర్తుపెట్టుకోర్రి. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే, మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయిదామనుకుంటున్నారు, అనే దాన్ని బేస్ చేసుకొని, మీరు మీ డొమైన్‌ని చూజ్ చేసుకోర్రి. మీ టెస్ట్ పేపర్‌ని చూజ్ చేసుకోర్రి. మీ ఎలిజిబిలిటీని చూసుకొని, మీరు చూజ్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చింది అని చెప్పి అనుకుంటున్నా. సో, మనం ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి వీడియో చేసుకోలేదు. ఇఫ్ యూ వాంట్ ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో, నేను డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో కూడా చేస్తా. ఓకేనా. సో, ఎవరైనా ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళుంటే, సో, ఒకసారి నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో కింద. సో, అనిల్ రసిక్ ట్యూటర్ అని చెప్పి ఉంటది. సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.